చికిరి చికిరి పాటలో కూడా అదే సెన్స్ తోటే వాడారు. ఇంకా వేరే సామాన్ అంటే మనం ఏదో సూట్ కేసులును లేకపోతే వాటి గురించి మాట్లాడలా. అమ్మాయి గురించి మాట్లాడుతూ రాసిన ఆ పాటలో క్లియర్ కట్‌గా సరుకు సామాన్ అనేది క్లియర్‌గా ఆవిడని ఉద్దేశిస్తూ రాసిన పాటే. దానికి దీనికి ఇంకా చెప్పాలంటే ఈయన ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు. బట్ అది ఒక పోకిరీ ఉద్దేశంతోటి ఆ అమ్మాయిని సంబోధిస్తున్నట్టుగా ఉంది. దట్ ఈస్ స్టిల్ మోర్ డేంజరస్ ఆ పాటలో చెప్పింది. ఇది ఆయన అన్నారు. బట్ పవిత్ర భారతదేశంలో ఒక అమ్మాయికి ఒక పవిత్రత ఉంది. సో దాంట్లో ఎస్పెషల్లీ ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రైవేట్ పార్ట్స్ షేపులు కనబడుకుంటూ ఆ గౌరవాన్ని దిగజారుస్తూ అంటే మీరు చేసేది మిమ్మల్ని దిగజార్చుకోవడమే కాదు, ఒక మహిళ గౌరవాన్ని దిగజారుస్తున్నారు. అది చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని ఆయన ఖండించడంలో కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు అని మాత్రమే నేను అనుకుంటున్నాను తప్ప, ఆ మాట తప్పే. అది అక్కడ ఇంకా దారుణంగా ఉంది. బట్ దానికి ఇదే మహిళలు, ఇదే ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది స్టెప్పులేసుకుంటూ రీల్స్ పెట్టిన వాళ్ళే ఉన్నారు. బట్ ఆ రోజు కనబడిన తప్పు ఇవాళ కనబడుతుంది. బట్ విచ్ ఇస్ రాంగ్.